హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకేమనిపించిందంటే, డిమాండ్ పవర్‌ని బిగ్ బాస్ కావాలనే కెప్టెన్ చేశాడనిపించింది. ఎందుకు అలా అంటున్నానంటే, నా పాయింట్స్ నాకున్నాయి. నేను వీడియోలో అవి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈరోజు ఎపిసోడ్‌లో మనీష్ మర్యాద అయితే ఎలిమినేట్ అయ్యాడు. వీళ్ళకేంటో గానీ గేమ్‌లో ఆడినప్పుడు ఆ పాయింట్స్ కానీ, మనుషులు కానీ నీట్‌గా కనిపించారు. ఒక్కసారిగా స్టేజ్ పైకెళ్ళాక టాప్ 3 ఎవరంటే అప్పుడు నీట్‌గా చెప్తారనమాట. ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకెళ్ళాక వచ్చిన అండర్‌స్టాండింగ్, రియలైజేషన్ వాళ్ళకి గేమ్‌లో ఎందుకుండదో ఏమో అనిపిచ్చేస్తుంది. ఎందుకంటే మనీష్ మర్యాద గారు టాప్ 3లో భరణిని, ఇమ్మాన్యువల్‌ని అలాగే సంజన గారిని పెట్టారు. యాక్చువల్‌గా వీళ్ళు ముగ్గురే టాప్ 3లో ఉన్నారు గేమ్ పరంగా. సో, అక్కడ అది చూసాక చాలా మందికి అయ్యో! మనీష్ గారిని అనవసరంగా ఎలిమినేట్ చేశారు. ఈయన బాగా ఆడుతున్నారు. ఇప్పుడే అర్థమైంది. ఉండింటే బాగుండు అని చాలా మందికి అనిపించుంటుంది. నాకైతే అనిపించింది. మీకెవరికైనా అనిపించుంటే కిందన కామెంట్స్ చేయండి. అలాగే ఈ 'బిగ్ బాస్' షోలో ఒకరినైతే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరినంటారా? ఆర్ట్ డైరెక్టర్‌ని. ఎందుకంటే ప్రతి వీక్ ఎలిమినేషన్‌లో ఆయన పెట్టే సేవింగ్స్ ఉంటాయి కదా! బాక్సెస్ కానీ, అది కానీ అసలవి వేరే లెవెల్ అన్నమాట. అతని క్రియేటివిటీకైతే మనం అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చూసారు కదా! అసలు ఆ బత్తాయి ఏంటి? ఆరెంజ్ ఏంటి? అసలు గ్రీన్ లీవ్స్, డ్రై లీవ్స్ ఏంటి? అదేంటి మళ్ళీ ఇట్లా హ్యాండ్ పెడితే గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఆ బటర్‌ఫ్లైస్ అసలు అబ్బా! అసలు ఆయన థాట్ లెవెల్స్‌కైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ అయితే నేను సుమక్క స్టార్ మహిళ 10,000 ప్లస్ ఉంది కదా! దాంట్లో కూడా చూడలేదు. అన్ని టైప్ ఆఫ్ గేమ్స్. చిన్నప్పుడు ఎన్ని గేమ్స్ చూసామో ఆ స్టార్ మహిళలో అయితే అసలు ఓహ్! ఇలా కూడా ఆడొచ్చా? ఇలా కూడా గేమ్స్ ఉంటాయా? దీనికి మించిన క్రాఫ్ట్ ఐడియాస్ అయితే ఈ ఎలిమినేషన్స్‌లో అయితే చూస్తున్నాను. అబ్బా! సూపర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీతు అక్క. రీతు అక్క అయితే అస్సలు మారదు. సో, అది నేను ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఎపిసోడ్‌లో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా మహానటుడు కళ్యాణ్ గురించి కూడా మాట్లాడాలి. అన్నీ కాకుండా నిన్న ఎపిసోడ్ వచ్చేసి ఒక లెవెల్‌కెళ్ళిపోయిందనమాట. ఆ లెవెల్‌కి ఈరోజు శుభం కార్డ్ పడినట్టు అనిపించింది. అలాగే కొన్ని చోట్లయితే నాకు ఇది కావాలనే డ్రామాలా క్రియేట్ చేసినట్టు అనిపించింది 'బిగ్ బాస్' వాళ్ళు. సో, ఏంటి అవి ఏం పాయింట్స్ ఎందుకిలా మాట్లాడుతున్నానో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే టయానికి మన టీనర్స్ ఉన్నారు గదా! పాపం 2 వీక్స్ నుంచి వాళ్ళకి కాఫీలు, టీలు లేక పాపం అల్లాడిపోయినట్టున్నారు. సో, ఒక్కసారిగా నాగార్జున గారు వీళ్ళ పొజిషన్స్‌ని స్వాప్ చేసేసాక ఓనర్స్ టీనర్స్ అయ్యేసరికి వీళ్ళు హౌస్‌లోకెళ్ళిపోయి కాఫీలు, టీలు ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టేసుకొని తాగేస్తున్నారనమాట. సో, అలా టీనర్స్ పొజిషన్ ఎలా అయిందంటే నాగార్జున గారు టైంకి అక్కడ స్టేజ్ పైకొస్తున్నారు రావాలి కదా! అనుకోకుండా "అయ్యా! అప్ప నువ్వు ఒక్కసారి వస్తావా వారానికి? మేము వారమంతా ఇక్కడ పడి ఎన్ని తిప్పలు పడినామో ఫస్ట్ మమ్మల్ని అరేంజ్ చేసుకొని మా పొజిషన్స్‌ని, మా బెడ్స్‌ని ఎతుక్కొని" అన్నట్టు వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ లగేజ్ షిఫ్ట్ చేసేయడంలో బిజీగా ఉండిపోయారనమాట. అలా అనిపించేసింది స్టార్టింగ్‌లో. సో, నెక్స్ట్ అందరూ స్టేజ్ పైకొచ్చేస్తారు. అక్కడొచ్చేస్తారు. అక్కడ తనుజ వచ్చేసి నాగార్జున గారిని "సార్ మాకు కాఫీ ఎలా అయినా పంపించండి సార్. లేదు సార్ కాఫీ పౌడర్ కావాలి" అంటే నాగార్జున గారు తెలిసిందే కదా! అమ్మాయిలు, ఆడపిల్లలు అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో, ఇది నాగార్జున గారి హౌస్ కాదు కాబట్టి ఆయన ఇవ్వలేడు. సో, బిగ్ బాస్ పర్మిషన్ కోసము "నువ్వేదైనా సీక్రెట్ చెప్తే మేమిస్తాము" అన్నట్టు తను ఒక సీక్రెట్‌నయితే అడుగుతాడు. అప్పుడు తనుజ ఏదో తనకు ఎప్పుడో క్రష్ ఉండేది చెప్తుంది. దానివల్ల సో, గ్రాంట్ అని చెప్పేసాడనమాట. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌నయితే క్యాన్సెల్ చేసేసారు. డిమాండ్ పవర్ నుంచి కెప్టెన్సీ బ్యాండెడ్ అయితే తీసేసుకున్నారు కదా! సో, ఈరోజు వచ్చేసి కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది. ఎవరి మధ్య డిమాండ్ పవన్, భరణి, మనీష్, ఇమాన్యుయల్ పైనయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటంటే ఈ డిమాండ్ పవన్‌కి అదృష్టం ఎలా ఉందంటే తలపైన డాన్స్ ఏస్తున్నట్టుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో లాస్ట్ వరకు వెళ్ళిపోయిన అతను ఒక్కసారిగా మన రీతు అక్కతో పులిహోర కలుపుకుంటూ కెప్టెన్ అయిపోయాడు. సో, తన అదృష్టం ఏంటో రీతూనే సంచాలక అయిపోయింది. అలా కెప్టెన్ అయిపోయాడు. బట్ అది రివోక్ అయిపోయాక నెక్స్ట్ కూడా తనకి తను తను ఈజీగా కెప్టెన్ అయిపోయాడనిపించింది నా ఒపీనియన్‌లో. ఎందుకా అంటే నేను చెప్తాను ఆ పాయింట్. ఇక్కడ గేమొచ్చేసి వీళ్ళు నలుగురున్నారు కదా! నలుగురికి 4 టైప్స్ ఆఫ్ టైర్స్ అయితే ఇస్తారు. ఈ టాస్క్‌కి మనకు తెలిసిందే రీతు వచ్చేసి సంచాలక్. సో, టాస్క్ ఏంటంటే 4 మెంబర్స్‌కి 4 టైర్స్ ఉంటాయి. అక్కడ 3 స్క్వేర్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైతే వాళ్ళ టైర్‌ని ఆ స్క్వేర్‌లో పెట్టుకుంటారో వాళ్ళు సేఫ్. ఎవరైతే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉంటారో వాళ్ళు ఔట్ ఆఫ్ ది టాస్క్ అన్నట్టు బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే డిసిషన్ తీసుకునే స్కోప్ మోస్ట్‌లీ సంచాలక్‌కుంటుంది. కానీ ఈ టాస్క్ వల్ల సంచాలక్‌కి లేదనిపించింది. ఎందుకంటే బజర్ నొక్కినప్పుడు ఎవరైతే స్క్వేర్ బాక్స్‌లో ఉంటారో వాళ్ళు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఇక్కడ సంచాలక్‌కి ఛాన్సెస్ ఏమి లేవు. కొత్తగా రూల్స్ ఏమన్నా పెట్టేకి అలా అంతా. సో, మోస్ట్‌లీ అంతా డిసిషన్ అంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. సో, ఎప్పుడైతే అతను బజర్ నొక్కుతాడో ఆ టైంలో ఉన్న వాళ్ళే సేఫ్ అన్నట్టు. సో, అలా మనకి స్టార్టింగ్‌లోనే మనకు తెలుస్తుంది. వాళ్ళు నలుగురు స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటారు. ఎవరు ఇమాన్యుయల్, భరణి, పవన్ అండ్ మనీష్ గారు. సో, వాళ్ళ ముగ్గురికి ముందర 3 బాక్సెస్ అయితే ఉంటాయి. సో, డైరెక్ట్‌గా పవన్ అయితే ఆ బాక్స్‌లోకి ఎంటర్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇమాన్యుయల్ ఒక 2 స్టెప్పులు తీసుకున్నాక ఆ బాక్స్‌లోకెళ్తాడు. మనీష్ వచ్చేసి 2 స్టెప్స్ తీసుకున్నాక ఈ బాక్స్‌లోకెళ్తాడు. ఇక్కడ భరణి గారికి స్కోప్ లేదు. సో, వన్స్ బజ్ స్టార్ట్ అయితానే పవన్ వచ్చేసి పవన్ బాక్స్‌లో ఉంటాడు. ఇమాన్యుయల్‌కొకటి, మనీష్‌కొకటి దొరికేస్తుంది. ఇక్కడ భరణి గారికి బాక్స్ దొరకదు. సో, ఈయన ఫస్ట్ వచ్చేసి పవన్‌ని అటాక్ చేస్తాడు. కానీ పవన్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండడం వల్ల సో, తనని వదిలేసి ఇంక ఇమాన్యుయల్‌ని అటాక్ చేయకుండా మనీష్‌నైతే అటాక్ చేస్తాడన్నమాట. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే బిగ్ బాస్‌ది ఆల్రెడీ మనీష్ ఎలిమినేట్ అవుతున్నాడు. సో, అతనికొక ప్రోమో అయితే ప్రిపేర్ చేసి పెట్టినారు. సో, అతను మళ్ళీ సేవ్ అయితే
మళ్ళీ సో, హౌస్ నుంచి పంపించేకి బాగుండదు అన్నట్టు. సో, ఇతన్ని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి. సో, కెప్టెన్సీ టాస్క్‌లో ముందుకెళ్ళకూడదనే థాట్‌తో ఎప్పుడైతే భరణి మనీష్‌నైతే అటాక్ చేస్తాడో, ఆ టైంలోనే ఈయన బజర్ నొక్కిండొచ్చు. కానీ ఇతను వెయిట్ చేస్తాడనమాట. ఇక్కడ భరణి గారు ఎలా అంటే బాగా ట్రై చేశాడనమాట. కానీ మనీష్ తెలివిగా భరణి గారి టైర్‌నయితే త్రో చేసేస్తాడు. అప్పుడు భరణి గారు ఆ టైర్‌ని తెచ్చుకోవడానికి వెళ్తాడనమాట. ఆ టైంలో బిగ్ బాస్ బజర్ నొక్కింటే ఓన్లీ భరణి గారు ఔట్ అయిపోయేవాళ్ళు. కానీ అక్కడ అలా చేయకుండా బిగ్ బాస్ చాలా టైం పెడతాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా ఫిజికల్ ఫైట్ జరిగేంత వరకు వెయిట్ చేస్తాడు. ఎంత వరకంటే మనీష్ ఆ బాక్స్ నుంచి పూల్‌లోకి వెళ్లి వీళ్ళిద్దరూ బాగా గొడవ పడి పూల్‌లో పడిపోయేంత వరకు అంటే వీళ్ళిద్దరి టైర్స్ అక్కడ ఉండవనమాట. ఆ టైంలో బజర్ నొక్కుతాడు. సో, అలా ఫస్ట్ రౌండ్‌లో అయితే మనీష్, భరణి అయితే ఈజీగా ఎలిమినేట్ అయిపోతారనమాట. సో, నెక్స్ట్ రౌండ్‌కొచ్చేసి పవన్, ఇమాన్యుయల్ మధ్య సెకండ్ రౌండ్ జరుగుతుంది. సో, సెకండ్ రౌండ్‌లో పవన్‌కి, ఇమాన్యుయల్‌కైతే టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో, పవన్ వచ్చేసి తన టైర్ పెట్టేసుకుంటాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఫుల్ డిఫెండ్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ తెలివిగా పవన్ వచ్చేసి ఇమాన్యుయల్ టైర్‌నైతే ఇట్లా పూల్‌లోకి విసిరేస్తాడు. అక్కడ ఇమాన్యుయల్ ఏం చేస్తాడు, సో, ఇక్కడ ఇతనేమనుకున్నాడంటే అక్కడికి వెళ్తే సడెన్‌గా బజర్ నొక్కితే నేను ఔట్ అయిపోతానని పవన్ టైర్ ఉంటుంది గదా! ఆ టైర్‌ని తీసేసేయడానికి ట్రై చేస్తాడు. చాలా ట్రై చేస్తాడు. తీస్తాడు, మళ్ళీ మీద పెట్టుకుంటాడు. ఎందుకంటే నేల పైన టచ్ చేస్తేనే ఇన్ అని. లేకుంటే ఔట్ అనే స్ట్రాటజీలో తను పైన పెట్టుకుంటాడు. ఆటికి రీతు చెప్తుంది పోయి తెచ్చుకో అని. ఇక్కడ ఇమాన్యుయల్‌కి బిగ్ బాస్ థాట్స్ తెలియవు కదా! ఎందుకంటే ఇక్కడ ప్లేయర్సే కాదు బిగ్ బాస్ కూడా ఒక గేమ్ ప్లే చేస్తాడు. సో, అతనికి ఎప్పుడు ఎవరిని ఎలా పెంచాలి, ఎప్పుడు ఎవరిని తగ్గించాలి అనే విధంగా కూడా గేమ్ ప్లే చేస్తాడనమాట. సో, ఇక్కడ అందరూ ఏమనుకున్నారంటే ఇమాన్యుయల్ ఎళ్లి ఆ టైర్ తెచ్చేసుకోవచ్చు కదా! అప్పుడు డిఫెండ్ చేసుకోవచ్చు కదా! టైర్ ఉంటేనే కదా తను విన్ అవుతాడు అనుకుంటారు. కానీ అక్కడేంటంటే వన్స్ ఇమాన్యుయల్ అక్కడి నుంచి వెళ్ళినప్పుడే బిగ్ బాస్ బటన్ నొక్కాలని అక్కడ ప్లాన్ చేశారనమాట. అది నాకనిపిచ్చింది. ఇదే థాట్ ఇమాన్యుయల్ గూడా వచ్చింది. అందుకే అతను అక్కడ వెళ్ళకుండా చాలా సేపు డిఫెండ్ చేశాడు. సర్లే అని నాగార్జున గారు చెప్పినాక వెళ్లి టైర్ తెచ్చుకునేకపోతాడు. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయుంటాడు. వన్స్ తెచ్చుకొని అక్కడ పెట్టే టయానికి కరెక్ట్‌గా బిగ్ బాస్ బజర్ నొక్కేసాడనమాట. సో, అప్పుడేమై ఉంటుంది ఆ స్క్వేర్ బాక్స్‌లో ఓన్లీ పవన్‌ది ఉంటుంది. సో, ఆ విధంగా డిమాండ్ పవన్ కెప్టెన్ అవుతాడు. ఇక్కడైతే ఖచ్చితంగా కావాలనే డిమాండ్ పవన్‌ని బిగ్ బాస్ కెప్టెన్ చేసినాడని నాకనిపిచ్చింది. మీకేమనిపిచ్చిందో కిందన కామెంట్ చేయండి. అలాగే ఈ డిమాండ్ పవర్ లక్ ఎలా ఉందంటే అబ్బా! అంటే నక్క తోక తొక్కి ఇట్లా బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చినట్టున్నాడు. అందుకే అసలు లాస్ట్ వీక్ తను ఫేవరబుల్‌గా వచ్చింది. ఈ వీక్ కూడా అలా ఫేవరబుల్‌గా వచ్చింది. నాకైతే ఇది ఎలా అనిపించిందంటే కావాలనే ఇది ఒక డ్రామాలా క్రియేట్ చేసినారనిపించింది బిగ్ బాస్ వాళ్ళు. ఇలా అసలు తన కెప్టెన్సీ తీసేయడం ఇలాంతా ఎప్పుడు బిగ్ బాస్ హిస్టరీలో జరగలేదు. సో, ఇలా తీయడం వల్ల ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు. ఆ ఎపిసోడ్ కూడా చాలా లెవెల్‌కెళ్ళిపోయిందనమాట. ఉన్న కెప్టెన్‌ని తీసేసి ఇంకో కెప్టెన్‌ని చేస్తే ఇతను గేమ్ ఆడలేడనుకున్నారో మళ్ళీ ఏమో లేకుంటే అక్కడ ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ ఉంది. రఫ్ సిమెంట్ సంథింగ్ దాని గురించి ఏమన్నా ఇలా చేశారేమో కానీ మొత్తానికైతే డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ చేసేసారనమాట. ఇది ఒక డ్రామాలో అయితే నాకనిపించింది. అందరికి ఎలా అనిపించిందో ఏమో ఇదైతే నాకనిపించింది. ఇది నా ఒపీనియన్. సో, ఈ విధంగా అయితే డిమాండ్ పవన్ కెప్టెన్ అయిపోతాడు. ఆ టాస్క్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సండే ఫన్ టాస్క్ అనేది స్టార్ట్ అయితుందనమాట. టాస్క్ ఏంటి ఓనర్స్‌కి మధ్యలో ఒక టాస్క్ అనేది జరుగుతుందనమాట. అక్కడి టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ ప్లే చేస్తే దానికి నెక్స్ట్ లిరిక్స్ చెప్పాలనమాట. అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అలా ఇక్కడ నాకేమనిపించిందంటే ఈ ఓనర్స్, టీనర్స్ వద్దు. ఎందుకంటే వీళ్ళ పొజిషన్స్ స్వాప్ అయిపోయాయి కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. సో, ఓనర్స్ కాకుండా సెలబ్రిటీస్, కామనర్స్ ఉన్నారు కదా! ఇక్కడ కామనర్స్ అయితే చాలా బ్రేవ్ అనిపించారు. ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళు గెస్ చేశారనమాట. ఎందుకంటే ఆడియన్స్‌లో సాంగ్స్ అలా ఎళ్ళిపోయాయి. వాళ్ళ ఆడియన్స్ కాబట్టి ఫస్టు. అలా ప్రతి సాంగ్ లిరిక్స్ అనేది ఎంత బాగా గెస్ చేశారో సో, అలా టాస్క్‌లో అయితే వాళ్ళే విన్ అయిపోతారు. అన్ని దాంట్లలో ఎక్కువ పాయింట్స్ గెస్ చేస్తారు. అదే కాకుండా ఈ సండే ఫండే టాస్క్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శ్రీజ ఉంది కదా! ఈ అమ్మాయి అన్నిట్లోనూ వేలు పెట్టి తుతుతు అంటూ ఉంటుందనుకున్నాను కానీ, డాన్స్ అయితే ఇరగదీసిందనమాట. చాలా బాగా ఏసింది. అసలు ఏ సాంగ్ కావాల్సిన డాన్స్ అంత బాగా ఏసిందనమాట. ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ అనిపించింది. ఇక్కడ అమ్మాయిలో నాకొక పాజిటివ్ పాయింట్ అయితే కనిపించిందనమాట. ఇది కాకుండా మన పులిహోర బ్యాచ్ ఉంది కదా! ఎవరు రీతూను, పవను అండ్ డిమాండ్ పవన్. ఇక్కడ డిమాండ్ పవన్ నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి చాలా టెన్షన్‌గా అలా ఇలా ఉన్నాడు. ఈ కళ్యాణ్ ఉన్నాడు కదా! ఇతనైతే ఆ డాన్స్ రాదు, పాడు రాదు. ఇతని మోటో ఏంటో, ఎందుకొచ్చాడో, అతని ప్రొఫెషన్ ఏంటి, ఎలా వచ్చాడో, ఎందుకు అని లేకోకుండా ఈ రీతు దగ్గరొచ్చి రానిపోని స్టెప్పులు వేసుకుంటా ఓవర్‌గా చాలా చెండాలంగా ఉందనమాట. అక్కడ ఆ రీతు కూడా ఈమైతే అస్సలు మారదు. ఈ రాధిక అక్క అయితే అస్సలు మారదు. ఆ డిమాండ్ పవన్‌తో కానీ, కళ్యాణ్‌తో కానీ పులిహోర కలపడానికైతే రెడీగుంటుంది. పాపం నెక్స్ట్ ఉన్న రాము వచ్చేసి ఒక స్టెప్ వేయడానికి ట్రై చేస్తే, "నువ్వు నా డ్రెస్ తొక్కుతున్నావు పక్కకెళ్ళిపో" అన్నట్టు బిహేవ్ చేసింది. తర్వాత మళ్ళీ కళ్యాణ్ వచ్చాక మటుకు ఫుల్ డాన్స్ ఏయడం అంతా ఓవర్ యాక్షన్ అయితే చేసిందనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసినారో లేదో నేనైతే అబ్జర్వ్ చేసినాను. ఆ విధంగా అయితే టాస్క్ ఎండ్ అవుతుంది. దాని తర్వాత మనకి నామినేషన్స్‌లో ఉన్న 7 మెంబర్స్‌ని అయితే నాగార్జున గారు అడుగుతారు. ఇక్కడ చెప్పా కదా! క్రాఫ్ట్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలని. సేవింగ్ క్రాఫ్ట్ ఐడియా ఏంటక్కడ? ఒక బాక్స్‌లో ఆరెంజ్ వస్తే సేవ్ అవుతారు. లేకుంటే వేరేదొస్తే ఎలిమినేట్ అవుతారని. సో, ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు భరణి గారు, అలాగే హరీష్ గారైతే సేవ్ అయిపోతారు. వీళ్ళిద్దరికీ ఆరెంజ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లీవ్స్, డ్రై లీవ్స్ అలా ఉంటాయన్నమాట. సో, దీంట్లో డిమాండ్ పవన్ సేవ్ అవుతాడన్నమాట.
సో, ఈ విధంగా నామినేషన్స్‌లో ఎలిమినేట్ అవుతానా లేదా అని పవన్ అయితే చాలా టెన్షన్ అవుతాడు. అసలు ఈ టెన్షన్ ఎందుకయ్యా? నువ్వు పులిహోరాలు ఇవన్నీ కలుపుకోకుండా నువ్వు మడసానంగా నీ గేమ్ పైన ఫోకస్ చేసుంటే అసలు నీకు ఈ టెన్షన్ ఎందుకు? ఆడియన్స్ ఎక్కడో పెట్టేస్తారు. నువ్వు గేమ్ పైన ఫోకస్ చేసి అందరితో కలిసి మంచిగా ఆడు. అసలు ఆ రీతుని పట్టించుకోకుండా నీ పైన నీ గేమ్ నువ్వు ఆడు. అసలు వీళ్ళు కావాలని పులిహోర కలుపుతున్నారు. ఈ రీతుకి తెలుసు, అది పవన్‌కి తెలుసు, కళ్యాణ్‌కైతే క్లియర్‌గా తెలుసు. ఈయనైతే కావాలని ఇంకా వెళ్లి పులిహోరని ఇంకా స్పైస్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాడు కానీ అసల వీళ్ళ వీళ్ళ మధ్య ఏ ట్రాక్ లేదు. ఏమీ లేదు. కావాలని వీళ్ళిదంతా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకది తెలియట్లేదు. అది నెగెటివ్‌గా పోర్ట్రే అయ్యి వాళ్ళ గ్రాఫ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యి బయటకొస్తారో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళకెందుకు ఇలా వచ్చిందని. అంతవరకు మనం ఏం చేయలేము. వాళ్ళు తెలుసుకొని ముందుకెళ్తేనే ముందుంటారు. లేకుంటే ఇంటికి రావాల్సిందే. మనం ఏం చేయలేం దానికి. నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మోస్ట్ బోరింగ్ పర్సన్ ఇన్ ద హౌస్ అన్నట్టు అక్కడ ఒక జైల్ పెట్టేసి ఒక పర్సన్ నేమ్‌ని చెప్పాలి అన్నట్టు ఒక టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వచ్చేసి ఫ్లోరా గారినే చెప్తారు. పాపం ఎందుకంటే ఆమెకి అందరితోని మాట్లాడడానికి ట్రై చేస్తుంది. తనకి ఏమంటే లాంగ్వేజ్ బారియర్ ఉంది కాబట్టి పాపం మాట్లాడలేకుంది. కానీ ఇప్పటికి కొంచెం కలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాము. సంజన గారితో కలవడము, కొంచెం హరీష్ గారితో కలవడం అని చూస్తున్నాము. సో, ఈ విధంగా పాపం లాంగ్వేజ్ బారియర్ వల్ల ఆమె అయితే బోరింగ్ పర్సన్ అని అందరూ నామినేట్ చేశారు. కానీ ఫ్లోరా గారి నామినేషన్ చూడండి. డిమాండ్ పవన్ అయితే సెలెక్ట్ చేసిందనమాట. ఇక్కడ ఫ్లోరా గారి డిసిషన్ 100-100% కరెక్ట్. అసలు హౌస్‌లో ఫ్లోరా గారు కాదు. ఈ డిమాండ్ పవన్ మోస్ట్ బోరింగ్ పర్సన్. ఇతను ఎక్కడైనా మీకు కనిపించాడా? అసలు ఆ రీతు దగ్గర తప్ప ఎక్కడైనా మీకు కనిపించాడా? ఎవరితోనా ఫన్ చేయడానికి కనిపించాడా? ఎక్కడైనా ఫన్ క్రియేట్ చేయడం కానీ, ఎవరితోనా బాగా మాట్లాడడం కానీ, ఎవరితోనా మంచిగా మాట్లాడడం కానీ అలా చేయడం చూసారా? అస్సలు లేదు కదా! నాకు గూడా అనిపించింది డిమాండ్ పవన్ ఈస్ ద మోస్ట్ బోరింగ్ పర్సన్ అని. నెక్స్ట్ తనుజ వచ్చేసి హరీష్ గారిని చెప్తుంది. అంటే పాజిటివ్ వేలో చెప్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడైనా ఓపెన్ అప్ అవ్వండి. అందరితో మాట్లాడండి అని చెప్తుందనమాట. సో, అలాగా జరుగుతుంది. ఇక్కడ ఈ టాస్క్ పరంగా అయితే నాకైతే మోస్ట్ బోరింగ్ పర్సన్ డిమాండ్ పవనే. ఆ పులిహోర బ్యాచ్ నుంచి ఎప్పుడు బయటకొస్తాడో అప్పుడే తన ఎయిమ్ ఏంటి? ఎందుకొచ్చాను? నెక్స్ట్ ఏంటి? అనేది థింక్ చేసుకొని ముందు ఫోకస్‌గా ఆడతాడని నేను అనుకుంటున్నా. పాపం డిమాండ్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఉంటారు కదా! వాళ్ళ పేరెంట్స్ అంతా దీన్ని చూసి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడైనా అతను తెలుసుకొని ఫోకస్డ్‌గా గేమ్ పైన ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌గా నామినేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరు? ఆహ్, మనీష్, ఫ్లోరా గారు. సో, ఇక్కడ మా క్రాఫ్ట్ ఐడియానైతే మనం మెచ్చుకోవాలి. ఏంటి బటర్‌ఫ్లై థీమ్ అనమాట. సూపర్‌గా ఉంది అదైతే. సో, ఇక్కడ ఏంటి ఆ బటర్‌ఫ్లై బజర్ నొక్కే టయానికి ఏదైతే గ్రీన్ కలర్‌లో ఉంటే వాళ్ళు సేవు, రెడ్ కలర్‌లో ఉంటే వాళ్ళు అన్‌సేఫ్ అన్నట్టు ఉందనమాట. అందరూ ఏమనుకున్నారు ఫ్లోరా గారు ఎళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి మనీష్ గారైతే ఎలిమినేట్ అయ్యారని చెప్పారనమాట. మనీష్ గారు హౌస్‌లో ఉన్నప్పుడు ఏం రియలైజ్ అయినారో ఏమో కానీ బయటకొచ్చేసాక మటుకు ఆయనకంటూ ఒక మంచి రియలైజేషన్ అయితే అయిందనిపించేసింది. సో, ఆయన బయటకొచ్చేసాక పాపం తన ప్రోమో అయితే ప్లే చేస్తారు. ప్రోమో అయితే చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ నాగార్జున గారు ఇతనే టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరన్నట్టు అడిగితే అప్పుడు మనీష్ గారొచ్చేసి బాటమ్ 3లో ఫస్ట్ శ్రీజాని, ఫ్లోరాని అండ్ సుమన్ గారినైతే పెడతారనమాట. ఆల్రెడీ తెలుసు ఫ్లోరా గారైతే తను గేమ్ ఆడుతుంది, సైలెంట్‌గా ఉంటుంది కాబట్టి బాటమ్ 3లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే శ్రీజ అయితే ఇంతవరకు ఓ అని నోరేసి మారింది కానీ ఎక్కడ నీట్‌గా స్టాండ్ తీసుకోలేదు. డెసిషన్ కూడా క్లియర్‌గా లేదు. ఊరినే అరిచేది అంత ఉంది కాబట్టి బాటమ్ 2 తను రైటే. బాటమ్ 3 వచ్చేసి ఇంకెవరు సుమన్ గారు. సుమన్ గారు ఇంకా మనకి చూడాలి. ఆయన ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. కొంచెం హైడింగ్ పర్సన్ లాగే ఉన్నారు. సో, అతను ఇంకా ఓపెన్ అప్ అయ్యి తనందరితో కలిసి కొన్ని చోట్ల స్టాండ్ తీసుకొని అలా చేస్తే బావుంటుంది. గేమ్ పరంగా అయితే బాగా ఆడుతున్నారు. బట్ తన వరకు తనున్నారు. కొంచెం హౌస్‌లో గూడా అందరితో కలిసి ఉంటే ఇంకా బావుంటుందనిపించింది. వీళ్ళు బాటమ్ 3 అనే దానికైతే మనము యాక్సెప్ట్ చేయొచ్చు. తన అనాలిసిస్ అయితే కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టాప్ 3 అని ఎవరంటే భరణిని, ఇమాన్యుయల్‌ని, నెక్స్ట్ సంజన అండ్ హరీష్ గారినైతే వన్స్ ఇతను ఇలా నేమ్స్ పెట్టేసాక అందరూ అనుకుంటారు అసలు మనీష్ గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినారు అని. ఇతనికి ఇంత మంచి రియలైజేషన్ ఇప్పుడెందుకు అనిపించింది? అదే ముందు ఉండింటే హౌస్‌లో అందరితో కలిసుంటే ఇంకా బావుండు కదా! ఇతను చాలా బాగా అనలైజ్ చేస్తాడు. మంచి పర్సను. అసలు ఎందుకు ఇలా చేసుకున్నాడు? ఓవర్ థింకింగ్ వల్ల ఎక్కువ ఎక్కువ అనవసరంగా ఎలిమినేట్ అయ్యేలాగా చేసుకున్నాడనమాట. సో, తను కొంచెం బాగా ఫోకస్డ్‌గా అందరితో కలిసి ఎక్కువ ఎక్కువ థింక్ చేయకుండా బాగుండింటే ఇక్కడ తను ఒక పాయింట్ చెప్పాడు. ఏంటి సంజన గారి గురించి. మనీష్ భరణి గారిని ఇమాన్యుయల్‌ని పెట్టినప్పుడు మనీష్ అయితే పాపం తను రియలైజ్ అయినాను. మీరు బాగా ఆడారన్నట్టు చెప్తున్నారు. కానీ అక్కడ భరణి గారు ఇమాన్యుయల్ ఇన్నర్ ఒపీనియన్ నాకేమనిపించిందంటే, అబ్బా! ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు నాయన థాంక్ యూ అన్నట్టు అనిపించింది వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లో నాకు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి సంజన అండ్ హరీష్. ఇక్కడ ఒక పాయింట్ సంజన గారి గురించి చెప్పాడు. అదైతే కరెక్టే అన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళిద్దరికీ ఏ వర్క్ లేదు. కానీ మనీష్ వర్క్ లేదని అందరిని అడగడం అలా ట్రై చేశాడు. కానీ ఇక్కడ సంజన గారు స్మార్ట్‌గా తనే వర్క్ క్రియేట్ చేసుకొని బాగా హౌస్‌లో అందరితో కలిసి ఫన్ క్రియేట్ చేసింది. అదొక స్మార్ట్ ఐడియా అన్నమాట. అది అందరికీ రాదు. సో, తను చాలా స్మార్ట్. అలాగే ఇంకో పాయింట్ చెప్పాడు. ఆమె అందరితో అల్లరిగా ఉంటుంది. అందరితో బాగా కలుస్తుంది. కానీ నైట్‌లో తను ఏడుస్తూ ఉంటుంది అని. ఈ పాయింట్ అయితే కరెక్ట్. ఎందుకంటే ఆమె ఒక 5 నెలల పాపని వదిలేసొచ్చింది. ఒక తల్లికే తెలుస్తుంది పాపం బిడ్డల్ని వదిలేసి రావడం అంటే మామూలుగా ఒక రోజు, 2 రోజులు వదలడం అంటేనే చాలా బాధేస్తుంది.
అలాంటిది పాపం 100 డేస్‌కి వదిలేసి తను ఇంత స్ట్రాంగ్‌గా గేమ్ ఆడుతుందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అసలు సూపర్ వుమెన్ అని చెప్పొచ్చు సంజన గారి గురించి. నాకైతే చాలా బాగా అనిపించారు. ఒక ఇన్‌స్పిరేషన్ పర్సన్ లాగా అయితే అనిపించారు. జనరల్‌గా ఆమె పొజిషన్‌లో వేరే వాళ్ళుంటే వుమన్ కార్డ్, ఎమోషనల్ అయ్యి ఈ సింపతి కార్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు. కానీ తన ఎమోషన్‌ని ఎక్కడ బయట పెట్టలేదు. తను ఎప్పుడు గేమ్‌లోనూ, ఫన్‌లోనూ అందరితో హ్యాపీగా ఉండడమే చేసిందనమాట. ఇక్కడైతే నాకు సంజన గారు చాలా బాగా నచ్చారనమాట. సో, ఈ విధంగా మనీష్ అయితే తన పాయింట్స్ చెప్తాడు. అలాగే హరీష్ గూడా థర్డ్ పొజిషన్ పెట్టాడు. హరీష్‌కి ఏమైందేమో కానీ ఫస్ట్ వీక్‌లో మటుకు అందరితో గొడవలు పెట్టేసుకొని అని బాగా నెగెటివ్ అయిపోయాడు. కానీ లాస్ట్ వీక్‌లో చాలా సైలెంట్ అయిపోయాడు. ఆయన చెప్పడం వరకు ఫ్యామిలీని మిస్ అవుతున్నానని. సో, ఇప్పటి నుంచైనా నాగార్జున గారు అతనికి బూస్టప్ పాయింట్స్ ఇచ్చారు తన వైఫ్ చెప్పిండేది. సో, ఇప్పటి నుంచైనా అతను గేమ్ పైన ఫోకస్ చేసి బాగా ఆడి తన హ్యూమర్‌ని బయట పెడితే బాగుంటుందని మనం ఆశిస్తాము. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బామ్ పడాలి గదా! సో, మనీష్ గారిని నాగార్జున అడుగుతారు. బిగ్ బామ్ ఎవరిపైన ఏస్తారని. సో, ఇప్పుడు టీనెంట్స్, ఓనర్స్, టీనెంట్స్ అయిపోయినారు కాబట్టి ఫ్లోరా గారి బాత్రూమ్ క్లీనింగ్ వచ్చేసి ప్రియా పైన అయితే మనీష్ చెప్పేసి ఎళ్ళిపోతాడనమాట. మనీష్‌కి, ప్రియాకి కొంచెం క్లాషెస్ ఉండడం వల్ల ఎవరైనా వాళ్ళకి నచ్చని పర్సన్ పైనే ఈ బిగ్ బాంబ్ అయితే వేసిపోతారు. ఆ విధంగా అయితే ఈ వీక్‌లో మనీష్ వచ్చేసి ప్రియా పైన బిగ్ బాంబు ఏంటి బాత్రూమ్ క్లీనింగ్ వర్క్‌నైతే వేసేసి వెళ్ళిపోతాడనమాట. చూడాలి. సో, రేపటి నుంచి చూడాలి ఎలా ఉంటుందని టీనెంట్స్ బిహేవియర్, ఓనర్స్ బిహేవియర్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇన్నాళ్ళు బాగా మంచి ఫెసిలిటీస్ ఉండి ఓనర్స్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అందులో కొంతమంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఈ వీడియో మీకు కనీసం 10% అయినా నచ్చుంటే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.